సూసైడ్ ఈ టెండెన్సీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ప్రతి స్టూడెంట్కి, లవ్లో ఫెయిల్ అయిన లవర్కే కాదు, ఇంతకాలమైన కుటుంబ బాధ్యతలు తీసుకోలేని నాలాంటి ప్రతి కొడుక్కి ఉంటుంది. నాకు చాలా కోపంగా ఉంది. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియదు. ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళిన ఆఖరి రౌండ్ దాకా తీసుకొచ్చి సెలెక్ట్ చేయని కంపెనీలు అనాలా? ఇన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతున్నా ఇంకా సపోర్ట్ ఇస్తున్న నా పేరెంట్స్ని అనాలా? ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ రా అని బ్యాకప్ ఇస్తున్న నా ఫ్రెండ్స్ని అనాలా? ఎవరిని అనాలి? అవును, నేను స్వార్థపరుణ్ణే. ఇంతమందిని బాధ పెట్టి నా దారి నేను చూసుకోవటం స్వార్థమే. కానీ నాకు వేరే దారి కనిపించట్లేదు. అమ్మ, నాన్న, అక్క, అంకుల్, ఆంటీ మీ అందరినీ మళ్ళీ ఒక్కసారి చూడాలనిపిస్తుంది. కానీ నా కోరికను కూడా నేను తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. చంపేశాను. నాలో ఉన్న పిరికి వంటి చంపేశాను. నేను ఇప్పటికీ స్వార్థపరుణ్ణే. అయితే నా స్వార్థాన్ని వీలైతే నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం వాడతాను. సక్సెస్ నా వైపు ఎందుకు రాదో చూస్తాను.